జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద విపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాజా వివరాలు మా ప్రతినిధి సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, విపక్షాల డిమాండ్లు ఏంటి? జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బడ్జెట్ సమావేశం నేపథ్యంలో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ప్రజా సమస్యల మీద చర్చించాలని చెప్పేసి బీఆర్ఎస్ పట్టుబట్టింది. సో ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లకు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో 4 కార్పొరేటర్లని మార్షల్స్ బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఇంకా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియాన్ని చుట్టుముట్టి వెంటనే క్షమాపణ చెప్పాలి, అదుపులోకి తీసుకున్నటువంటి వారందరినీ కూడా 4 కార్పొరేటర్లను తీసుకొచ్చి సభను నిర్వహించాలి, ప్రశ్నోత్తరాలు నిర్వహించి ప్రజా సమస్యల మీద చర్చించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో సభలో కాస్త గందరగోళం నెలకొంది. మేయర్ సర్ది చెప్పినప్పటికీ 4 కార్పొరేటర్లని తీసుకొచ్చిన తర్వాతనే సభ నిర్వహించాలని చెప్పేసి పట్టుబట్టడం జరిగింది. దీంతో మేయర్ కొద్దిసేపు సహనం వ్యక్తం చేస్తూనే మిగతా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మార్షల్స్ తీసుకెళ్లారో వారందరినీ కూడా తిరిగి పైకి తీసుకురావాలని చెప్పి సూచించారు. అయినప్పటికీ ఆ 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లు పైకి రాకపోయినటువంటి నేపథ్యంలో సభలో ఇరు వర్గాల మధ్య ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఇంకా వాగ్వాదం జరుగుతూనే ఉంది. మరోవైపు బీజేపీ మాత్రం చాలా సైలెంట్ గా ఈ రెండుకు సంబంధించినటువంటి పార్టీల జరుగుతున్నటువంటి వాగ్వాదాన్ని గమనిస్తూనే ఉంది. సో ఈ క్రమంలో 4 కార్పొరేటర్లు సభలోకి రాకుండా బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇంకా సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిదానం చేస్తూ కార్పొరేటర్లతో కాంగ్రెస్ కార్పొరేటర్లతో వాగ్వాదాన్ని దిగుతూనే ఉన్నారు. సో ఈ క్రమంలో మేయర్ జోక్యం చేసుకుని వారందరినీ కూడా మొత్తం సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ కూడా సస్పెండ్ చేసింది. దీంతో మార్షల్స్ జోక్యం చేసుకుని వారందరినీ సస్పెండ్ చేసినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. వారంతా కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించేటువంటి క్రమంలో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ప్రజా సమస్యల మీద చర్చిస్తామని చెప్పేసి మేయర్ ప్రకటించినప్పటికీ సస్పెండ్ అయినటువంటి 4 కార్పొరేటర్లు వెంటనే తీసుకురావాలన్నటువంటి క్రమంలో ఇక క్షమాపణ చెప్పాలన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్ తో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద అప్పటికే వారీగా మోహరించినటువంటి పోలీసులు ఆందోళన నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లను అదుపులో తీసుకొని బయటికి తరలించడం జరిగింది. మరోవైపు మిగతా కార్పొరేటర్లంతా కూడా సభలో ఉన్నప్పటికీ వారు బలవంతంగా మార్చెస్ బయటికి తీసుకొస్తున్నారు. సభను సజావుగా నిర్వహించి ప్రజా సమస్యల మీద చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మేయర్ ప్రకటించినప్పటికీ ఇరు వర్గాల మధ్య ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం అయితే తారస్థాయికి చేయడంతో సభ నుంచి మొత్తం బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ కూడా మేయర్ సస్పెండ్ చేయడం జరిగింది. సతీష్, మేయర్ సభను 10 నిమిషాలు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. సభ మళ్లీ సమావేశమయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ కార్పొరేటర్ల నినాదాలతో ఇప్పటికే 3 సార్లు వాయిదా వేసినటువంటి మేయర్ టీబీఎస్ విరామంలో కూడా వాళ్ళకి నచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఈ బడ్జెట్ సమావేశం కంటే నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించాలి. అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతుంది. సో అదే విధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా చర్చించాలని పట్టుబట్టారు. వాటన్నిటికీ కూడా మేయర్ సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యల మీద చర్చకు పట్టినప్పటికీ 4 సభ్యులు ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో వారిని బడ్జెట్ ఆమోదం సమయంలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి 4 సస్పెండ్ చేసిన తీరు మీద మిగతా కార్పొరేటర్లంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. వారందరూ క్షమాపణ చెప్పిన తర్వాతనే మిగతా చర్చ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో నిరసన అనేది ఇంకా ఎక్కువ అయింది. సో ఈ క్రమంలోనే మేయర్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు వినకపోవడంతో పూర్తి స్టేషన్ అంతా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా కాంగ్రెస్ ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్లు అంతా కూడా సభలో ఉన్నారు. చర్చకు అయితే వాళ్ళు పట్టుబడుతున్నారు. వీళ్ళు సస్పెండ్ అయినప్పటికీ చర్చ కొనసాగించాలని చెప్పేసి మేయర్ కు సూచిస్తున్నారు. మేయర్ సభ తిరిగి ప్రారంభించిన తర్వాత మన చర్చను కంటిన్యూ చేస్తారా, పూర్తి స్థాయిలో వాయిదా వేస్తారనేది కూడా చూడాలి. ఒకనొక సందర్భంలో మేయర్ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ బీఆర్ఎస్ వెళ్తే వెళ్లిపోండి, మిగతా సభ్యులతో ప్రజా సమస్యల మీద ఏవైతే ప్రశ్నలు వచ్చాయో ప్రజా సమస్యల మీద చర్చించేందుకు సభ సిద్ధంగా ఉందని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన ఎక్కువ అవడంతో మిగతా మార్షల్స్ కావచ్చు పోలీసులు జోక్యం చేస్తూ వారిని తరలించారు. అయితే మేయర్ మాత్రం మిగతా ప్రజా సమస్యల మీద చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించింది. మరి సభ మళ్ళీ ప్రారంభమైన తర్వాత మిగతా బీజేపీకి సంబంధించి ఎలాంటి నిరసన వ్యక్తం అవుతుందనేది కూడా చూడాలి. ధన్యవాదాలు సతీష్.
సారీ